ఆచి చికెన్ మసాలా అంశం ఏదైనా పొలిటికల్ గా అగ్గిరాజుకోవటం పరిపాటిగా మారింది. ఇప్పటికే రాజధాని అంశం రచ్చరేపుతున్న వేళ మరోసారి అప్పుల ముచ్చట అగ్గిరాజేసింది. పొలిటికల్ డయాస్ నుంచి రాజ్ భవన్ దాకా పాకింది. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏపీ అప్పులపై మళ్లీ లొల్లి. క్రెడిట్స్ కౌంట్ తప్పంటూ గవర్నర్ కు బొత్స లేఖ. టీడీపీ కౌంటర్ తో పెరిగిన పొలిటికల్ కాక. ఏపీ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ వార్ కేక పుట్టిస్తోంది. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర అప్పులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాయడం రాజకీయ రచ్చకు దారితీసింది. ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ పైకి మాత్రం తప్పుడు లెక్కలు చెబుతోందంటూ లేఖలో గవర్నర్ కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి. ఏటేటా కూటమి ప్రభుత్వం అప్పులు పెంచుకుంటూ పోతుందన్న బొత్స వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నట్టుగా లేఖలో చెప్పుకొచ్చారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతోందని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు ఆయన. సంవత్సరాల వారీగా ఏపీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందనే విషయాన్ని సవివరంగా గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు బొత్స. 2014-15 నుంచి 2023-24 వరకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, ఎవరి హయాంలో ఎన్ని అప్పులు వచ్చాయి అనే విషయాన్ని స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు. అప్పుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగానే కూటమి సర్కార్ తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు బొత్స. అయితే విపక్ష నేత విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది అధికార పక్షం. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్న మంత్రి నారాయణ గత ప్రభుత్వ తీరుతోనే ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని విమర్శించారు. 3,000 కోట్ల మున్సిపల్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారన్న మంత్రి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇచ్చిందో చేసుకోమని 8,695 కోట్లు చేయాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ చేయడం జరిగింది. ఆర్థిక స్థితి బాగలేకుండా గత ప్రభుత్వం చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఇవ్వకుండా 1,674 కోట్లు ఖర్చు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కేవలం తీసుకున్నారు ధాన్యాన్ని, పే చేయాల. కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ప్రజలు ఇబ్బంది పడకూడదని 1,674 కోట్లు. అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యాన్ని కొంటే 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఏపీ అప్పులపై ఈ పొలిటికల్ గలాట కొత్తేమీ కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఇష్యూలో ఇరు వర్గాల నుంచి మాటలు తూటాలు డైనమైట్లా పేలుతూనే ఉంటాయి. మరి బొత్స కంప్లైంట్ విషయంలో గవర్నర్ ఎలా స్పందిస్తారో, దానికి అధికార పక్షం చెప్పే సమాధానం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ పక్కన పెడితే క్రెడిట్స్ మీద మరోసారి మొదలైన ఈ కిరికిరి ఎక్కడి వరకు వెళ్తుందో, ఎన్ని మంటలు రాజేస్తుందో చూడాలి.